పితాజీ మాఫీ అంటే అసలు అర్థం తండ్రి నన్ను క్షమించాడు అని. కానీ సచ్చా సౌదా డేరా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ ఆశ్రమంలో మాత్రం దాని అర్థమే మారిపోతుంది. అక్కడ పితాజీ మాఫీ అంటే దాని అర్థం రేప్ చేయడం. అవును, మీరు విన్నది నిజమే. ఇదే గుర్మిత్ ఆశ్రమంలో సీక్రెట్ కోడ్. ఆశ్రమంలో జాయిన్ అయిన కొత్తలో పితాజీ మాఫీ అంటే తనకు తెలియదని, అక్కడి వాళ్ళు నీకు పితాజీ మాఫీ జరిగిందా అని అడిగేవాళ్ళని. అయితే ఆగస్టు 28, 1999లో గుర్మిత్ తనను రేప్ చేశాక అప్పుడు పితాజీ మాఫీ గురించి తెలిసిందని హర్యానాలోని యమునానగర్కి చెందిన ఒక మహిళ కంట నీటితో సిబిఐ కోర్టులో విన్నవించింది. ఈ విషయం లోతుల్లోకి వెళితే సచ్చా సౌదా అంటే సత్యాన్ని పలికే ప్రదేశం అనే అర్థం. కుల వివక్షత తీవ్రంగా ఉండే పంజాబ్, హర్యానాలోని దళితులు, వెనుకబడిన వర్గాలను ఏకం చేసిన సామాజిక ఆధ్యాత్మిక జీవన విధానమే డేరా సచ్చా సౌదా. ఈ మతంలో సామాజిక కుల అంతరాలను భరించలేని దళితులు, గిరిజనులు, బీసీలు లక్షలాదిగా ఇందులో చేరిపోయారు. ఒక రకంగా అది వారికి జీవన స్థైర్యాన్ని ఇచ్చింది. నిజానికి డేరా సౌదా ఒక ఆదర్శనీయ సమాజాన్ని ప్రవచిస్తుంది. ఇందులో ధనవంతులు, బీదవాళ్ళు, కులమత భేదాలు ఉండవు. అనేక ఆహార సదుపాయాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు, కుటీర పరిశ్రమలతో ఇది అనేక మంది సభ్యులకు సేవ చేస్తుంది. మస్తానా బలుచిస్తానీ అనే వ్యక్తి 1948లో దీనిని ప్రారంభించాడు. అతని అనుచరులు పునీత బేపరావహ్ మస్తాన్జీ మహారాజ్ అని పిలుస్తారు. 1960 ఏప్రిల్ 18న ఆయన చనిపోయాక షా సత్నాం స్వచ్చా సౌదా బాధ్యతలు స్వీకరించారు. ఇక గుర్మిత్ 1967 ఆగస్టు 15వ తేదీన రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ గుర్సర్మోడియా గ్రామంలో మగన్ సింగ్, నజీబ్ కౌర్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి ఒక భూస్వామి. చిన్నతనంలో గుర్మిత్ వ్యవసాయ పనుల్లో తన తండ్రికి సహకరించేవాడు. తన 7వ ఏట నుంచే ఆధ్యాత్మికత వైపు నెమ్మదిగా మళ్ళాడు. దీంతో సిర్సాలోని డేరా సచ్చా సౌదా అధిపతి అయిన షా సత్నాం సింగ్ ఇతన్ని తన డేరాకు తీసుకువచ్చి రామ్ రహీంగా పేరు మార్చాడు. మస్తాన్జీ మహారాజ్ నుంచి 41 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించిన షా సత్నాం 1990 వరకు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తరువాత అనారోగ్య కారణంగా 1990 సెప్టెంబర్ 23వ తారీఖున గుర్మిత్ను తన అనుచరుడిగా ప్రకటించాడు. 1991 డిసెంబర్ 13న షా సత్నాం సింగ్ చనిపోయాడు. అప్పటి నుంచే గుర్మిత్ రామ్ రహీం సింగ్ డేరా చీఫ్ అయ్యాడు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న గుర్మిత్ డేరా సచ్చా సౌదాని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాడు. దాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడో తెలుసుకునే దానికి ముందు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి. లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి. షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే గుర్మిత్ అర్జిత్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి చరణ్ ప్రీత్, అమన్ ప్రీత్ అని 2 కూతుళ్ళు, జస్మిత్ అనే కొడుకు ఉన్నారు. హన్రీ ప్రీత్ ఇన్సాన్ అనే ఒక బాలికను గుర్మిత్ దత్తతకు తీసుకున్నాడు. ఇప్పుడు ఆమె నటి, దర్శకురాలు కూడా. గుర్మిత్ రామ్ రహీం సింగ్ ఆ తర్వాత రాక్ స్టార్ బాబాగా మారాడు. ఆధ్యాత్మికత, ఆధునికల కలబోతతో బహుముఖ పాత్రల్లో గుర్మిత్ రామ్ రహీం సింగ్ అతను బాబా. ఒంటికి విభూది పూసుకుని ఎల్లప్పుడూ కాషాయ దుస్తుల్లో కనిపించే మిగతా బాబాల్ లాంటి వాడు మాత్రం కాదు. రాక్ స్టార్ బాబా షోకీల రాయుడు, సాంప్రదాయ ఆధునిక జీవన శైలుల కలబోత, సాధువు, సేవా తత్పరుడు, గాయకుడు, క్రీడాకారుడు, నటుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత, ఇలా రకరకాల పాత్రల్ని తనలో ఇముడ్చుకోగలిగిన వింత మనిషి. రియల్ జీవితం మధ్య హద్దులు తెరిపేసిన వ్యక్తి. అతని ఆహార్యం విలక్షణం. జిగేల్మనిపించే డ్రెస్సుల్లో వెలిగిపోతూ ఉంటాడు. ఖరీదైన రంగురంగుల దుస్తులు, ఆభరణాలు ధరించి చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాడు. గ్లైడింగ్ చేస్తూ గాల్లో నుంచి కిందికి దుముకుతాడు. అత్యంత ఖరీదైన బైకులపై సవారీ చేస్తాడు. ఈ బాబా లాగానే ఇతడు నడిపే వాహనాలు రకరకాల అలంకారాలతో విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. గుర్మిత్కు నటనంటే విపరీతమైన ఆసక్తి.
తన పలుకుబడి ఉపయోగించి 2 బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. మెసెంజర్ ఆఫ్ గాడ్, మెసెంజర్ ఆఫ్ గాడ్ 2 సినిమాల్లో వెండి తెరపై మెరిశాడు. లెదర్ దుస్తులు, వజ్రాలు అంటే గుర్మిత్కు ప్రేమ. ప్రేమ అనే పదం సరిపోదనుకుంటే పిచ్చి అని కూడా అనుకోవచ్చు. వింత వింత వేషాధారణలతో ఇతను తెరపై కనిపిస్తుంటాడు. లెదర్, డైమండ్లతో తయారు చేయించిన దుస్తుల్లో కనిపిస్తూ సినిమాల్లో సందేశాలు ఇచ్చాడు. లవ్ చార్జ్ అనే మ్యూజిక్ వీడియోతో గుర్మిత్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఇలా వందల కొద్దీ ఉత్పత్తులను విక్రయించడంతో పాటు పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణ లాంటివి ఎన్నో వీరి వ్యాపార సామ్రాజ్యంలో విస్తరించి ఉన్నాయి. 11 పాఠశాలలు, 2 కాలేజీల్ని నిర్వహిస్తున్నారు. ఎంఎస్జి ఆల్ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 151 ఉత్పత్తుల్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రేమీలుగా పిలిచే డేరా అనుచరులే వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సిర్సాలో ఓ ఆయుర్వేదిక్ కేంద్రం, నేచురోపతి ఇన్స్టిట్యూట్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు డేరా వెబ్సైట్ చెబుతోంది. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో విద్యా సంస్థలున్నాయి. వీటిలో నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి దేశవ్యాప్తంగా 50 ఆశ్రమాలున్నాయి. దాదాపు 4 కోట్ల మంది అనుచరులున్నారని చెబుతారు. అవన్నీ ఒకవైపు అలా ఉంచితే గుర్మిత్ 2002లో తొలిసారిగా వివాదాలు, అత్యాచారం, హత్య, బలవంతపు ఆపరేషన్ల లాంటి నేరారోపణలు మొదలయ్యాయి. 2002లోనే తన అనుచర మహిళల్ని వశపరుచుకుని లైంగిక వాంఛ తీర్చుకున్నాడన్న కేసు నమోదైంది. ఆ తర్వాత 2 సాధ్వీలతో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడంటూ వెలుగులోకి వచ్చిన ఒక లేఖ ప్రస్తుతం అతనిపై అభియోగాలు నమోదు కావడానికి కారణమయ్యింది. డేరా సచ్చా కార్యకలాపాలని రిపోర్ట్ చేస్తున్న రాంచందర్ ఛత్రపతి అనే జర్నలిస్టును 2002లో హత్య చేసినట్లుగా గుర్మిత్పై అభియోగం నమోదయ్యింది. అప్పటి మన దేశ ప్రధాని వాజ్పేయికి డేరా సచ్చా సౌదాలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లుగా 15 ఏళ్ల క్రితం ఓ గుర్తు తెలియని సాధ్వి బాధితురాలు ఒక లేఖ రాసింది. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి హిందీలో రాసిన లేఖ నేడు గుర్మిత్ సింగ్కు శిక్ష పడడంలో ప్రధాన పాత్ర పోషించింది. అతని సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పాటు కబలించింది. ఆ లెటర్లో, నేను పంజాబ్కు చెందిన బాలికను. గత 5 ఏళ్లుగా సిర్సాలోని డేరా సచ్చా సౌదాలో స్వాద్వీగా పనిచేస్తున్నాను. నాలాంటి వారు వందలాది మంది డేరాలో ఉన్నారు. రోజుకు 16 నుండి 18 గంటల పాటు పనిచేస్తున్నారు. మమ్మల్ని శారీరకంగా దోపిడీ చేస్తున్నారు. డేరా మహారాజ్ గుర్మిత్ సింగ్ బాలికలపై అత్యాచారం చేస్తున్నారు. నేను డిగ్రీ చదివాను. నా తల్లిదండ్రులు మహారాజును గుడ్డిగా నమ్ముతూ అనుసరిస్తున్నారు. నా తల్లిదండ్రుల కోరిక మేరకే నేను సాధ్విగా మారాను. సాధ్విగా మారిన 2 ఏళ్ల తర్వాత ఓ రోజు రాత్రి మహారాజ్ సన్నిహితురాలైన ఒక మహిళా భక్తురాలు నా వద్దకు వచ్చింది. గుర్మిత్ నివాసమైన గుఫాకు వెళ్ళాలని చెప్పింది. నేను అక్కడికి తొలిసారిగా వెళ్ళనుండడంతో దేవుడే పిలిచాడన్న సంతోషంతో పొంగిపోయాను. నేను మేడ మీదకి వెళ్ళగానే మంచంపై కూర్చున్న మహారాజ్ చేతిలో రిమోట్ కంట్రోల్ పట్టుకుని నీలి చిత్రాలు చూస్తున్న దృశ్యాన్ని గమనించాను. పరుపుపై ఉన్న తలగడ పక్కన రివాల్వర్ కూడా ఉంది. ఇది చూసి నిర్ఘాంతరపోయాను. నాకు కళ్ళు తిరిగినట్టయింది. నా కాళ్ల కింద ఉన్న భూమి కుంగినట్లయింది. అక్కడ ఏం జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయాను. మహారాజ్ అలాంటి వారని నేను అనుకోలేదు. మహారాజ్ టీవీని కట్టేసి నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. తాగడానికి మంచినీళ్ళు ఇచ్చారు. చాలా ఇష్టమైన దానివైనందునే నిన్ను పిలిచాను అని చెప్పారు. ఇది నా మొదటి అనుభవం. నన్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నట్లుగా తెలిపారు. నన్ను కూడా ప్రేమించమని అడిగారు. సాధ్విగా, భక్తురాలిగా మారినప్పుడే నీవు నీ ఆస్తి, శరీరం, ఆత్మ నాకు సమర్పించావని, దానిని నేను అంగీకరించానని చెప్పాడు. ఆ తర్కం ప్రకారం ఇప్పుడు నీ శరీరం నాదే అన్నాడు. అందుకు నేను అభ్యంతరం చెప్పినప్పుడు, సందేహం లేదు, నేను దేవుణ్ణే అని అన్నాడు. దేవుడు ఇలాంటి పని చేస్తారా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, శ్రీకృష్ణుడు దేవుడే. ఆయన 360 మంది గోపికలతో ప్రేమలీలలు జరిపాడు. అయినప్పటికీ ప్రజలు ఆయనను దేవుడిగానే చూశారు. అదేమి కొత్త విషయం కాదు. కానీ నువ్వు కాదన్నావంటే ఈ రివాల్వర్తో కాల్చి చంపి ఇక్కడే నీ అంత్యక్రియలు చేస్తాను. నీ కుటుంబ సభ్యులు నా పట్ల అమిత భక్తి ఉన్న అనుచరులు, నాకు బానిసలుగా వ్యవహరించే అంతటి అంధవిశ్వాసం ఉన్నవాళ్ళు. ఇది నీకు బాగా తెలుసు.
నీ కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ఏమీ చెయ్యరు. ప్రభుత్వాల్లో నాకు మంచి పలుకుబడి ఉంది. పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు నా పాదాలకు నమస్కరిస్తారు. రాజకీయ నాయకులు నా మద్దతు కోసం వస్తారు. నా దగ్గర సొమ్ము తీసుకుంటారు. నాకు వ్యతిరేకంగా వారు ఎలాంటి చర్య తీసుకోరు. నీ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఉద్యోగాలలో నుంచి డిస్మిస్ చేయగలను. వారిని చంపించి ఆధారాలు కూడా లేకుండా చేయగలను. గతంలో డేరా మేనేజర్ ఫకీర్ చంద్ను చంపిన విషయం నీకు తెలిసే ఉంటుంది. ఆయన గురించి ఇంతవరకు ఎవరికీ ఏమీ తెలియదు. డబ్బుతో రాజకీయ నాయకులను, పోలీసులను, న్యాయాన్ని కొనేస్తాను అలా చెప్పి నాపై అత్యాచారం చేశాడు. గత 3 నెలలుగా ఇలా చేస్తూనే ఉన్నాడు. ప్రతి 25 నుండి 30 రోజులకు నా వంతు వస్తుంది. ఇక్కడ ఉన్న ఇతర బాలికలను కూడా ఇలాగే చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. 35 నుండి 40 ఏళ్ల వయసున్న మహిళలు డేరాలో 40 మంది వరకు ఉన్నారు. వారికి పెళ్లి వయసు దాటింది. జీవితాలతో రాజీ పడిపోయి వారు ఇక్కడే జీవిస్తున్నారు. చాలామంది చదువుకున్నవారే, BA, MA, BEd డిగ్రీలు ఉన్నవారే. వారి కుటుంబ సభ్యులు పిచ్చి అనుచరులు కావడంతో డేరాలో నరకం అనుభవిస్తున్నారు. మహారాజ్ ఆదేశాల మేరకు మేము తెల్ల దుస్తులు ధరిస్తాం, తలకు ముసుగులు వేసుకుంటాం. మేము మగవారిని చూడడం నిషేధం. మగవారికి కనీసం 5 నుండి 10 అడుగుల దూరంలో ఉంటాం. ఒక బాలిక మరొక బాలికతో మాట్లాడడానికి అనుమతి లేదు. కుటుంబాలతో ఫోన్లో కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. డేరాలో వాస్తవాల గురించి ఎవరైనా మాట్లాడితే మహారాజా ఆదేశాల మేరకు వారిని శిక్షిస్తారు. కొద్ది రోజుల క్రితం బంటిండాకు చెందిన ఒక బాలిక మహారాజ్ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడబోతే మహిళా భక్తులు వచ్చి ఆమెను లాగిపారేశారు. ఆమె గాయాల పాలై మంచం పట్టింది. తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. డేరాలో సేవాదారునిగా పనిచేసే ఆమె తండ్రి ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మహారాజ్ అంటే భయంతో ఆయన ఏమీ చెప్పడం లేదు. కురుక్షేత్రకు చెందిన ఓ బాలిక కూడా ఇలాగే ఇంటికి వెళ్ళిపోయింది. డేరాలో తాను పడిన కష్టాలను కుటుంబ సభ్యులకు వివరించింది. దాంతో ఆయన తమ్ముడు డేరాలో సేవాదారుగా పనిచేయడం మానేశాడు. సంగ్రూర్కు చెందిన ఓ బాలిక ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ అకృత్యాలను ప్రజలకు వివరించింది. ఇది తెలిసి డేరాకు చెందిన సేవాదారులు ఆయుధాలు పట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళి చంపేస్తామని బెదిరించారు. డేరా గురించి ఎవరికీ ఏమి చెప్పకూడదని హెచ్చరించారు. ఇదే విధంగా పంజాబ్లోని మన్సా, ఫిరోజ్పూర్, పాటియాలా, లుధియానా జిల్లాలకు చెందిన బాలికలు ఇళ్లకు వెళ్ళిపోయి మౌనంగా ఉన్నారు. సిర్సా, హిస్సార్, ఫతేబాద్, హనుమాన్గఢ్, మేరట్ ప్రాంతాల బాలికలది ఇదే పరిస్థితి. డేరా గుండాల కండబలానికి భయపడి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నేను కూడా నా పేరు, చిరునామా, నా కుటుంబం పేరు వెల్లడించినా నన్ను చంపేస్తారు. నేను మౌనంగా ఉండలేను, అలాగని ప్రాణాలు కోల్పోలేను. డేరాలో జరుగుతున్న అకృత్యాలను బహిర్గతపరచాలని అనుకుంటున్నాను. పత్రికలో, ప్రభుత్వ సంస్థల్లో దర్యాప్తు చేస్తే డేరాలో భయంగా జీవిస్తున్న 40 నుండి 45 మంది మహిళలను ఒప్పించగలిగితే వారు నిజాలు చెప్పే అవకాశం ఉంది. మాకు వైద్య పరీక్షలు జరిపించాల్సి ఉంటుంది. మేము బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న అనుచరులమో కామో అప్పుడు వారికి తెలుస్తుంది. మేము కన్నెలం కామంటే మా పవిత్రతను హరించిన వారెవరో దర్యాప్తు చేయించాలి. అప్పుడు గుర్మిత్ సింగ్ మా జీవితాలను నాశనం చేశాడన్న నిజం బయటపడుతుంది. అది ఆ లేఖలోని సారాంశం. అవును, పాపం పండింది. ఆ విషయం బయటపడింది. ఇప్పుడు గుర్మిత్పై అభియోగం నమోదైంది. తుది తీర్పు సందర్భంగా పంచకులలో సిబిఐ కోర్టుకు వెళ్లే ముందు కూడా గుర్మిత్ తన దర్పాన్ని ప్రదర్శించుకున్నాడు. దాదాపు 200 కార్ల కాన్వాయ్తో కోర్టుకు చేరుకున్నాడు. కానీ నేరం నిరూపణ అయింది, శిక్ష పడింది. గుర్మిత్ తాను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశానని, దయచూపాలని కంటతడి పెట్టిన సిబిఐ కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ మాత్రం కరుణించలేదు. గుర్మిత్కు ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతనికి జైలు యూనిఫామ్ ఇచ్చి ఓ ప్రత్యేకమైన సెల్ కేటాయించారు. అతనికి ఖైదీ నంబర్ 1997ను ఇచ్చారు. అటు ఈ శిక్షతో సిబిఐ సంతృప్తి చెందలేదు. అతడి శిక్షను పెంచాలని, జీవిత ఖైదీ విధించాలని సిబిఐ స్పష్టం చేసి వాదించింది. అత్యాచారం కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ జైల్లో తెగ బాధపడిపోతున్నాడు. వేరే కేసులో శిక్ష అనుభవిస్తూ గుర్మిత్ సింగ్ ఉన్న జైల్లోనే ఉన్న ఓ ఖైదీ తాజాగా బెయిల్పై విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఓ రోజు రాత్రంతా నిద్రపోకుండా తాను చేసిన తప్పేంటని, ఈ శిక్ష ఎందుకు విధించావురా దేవుడా అని గుర్మిత్ సింగ్ బాధపడిపోయాడని చెప్పాడు. అంతేకాక తనను ఉరితీయాలని, తనకు బతకాలని లేదని
గుర్మిత్ బాబా వేడుకుంటున్నాడని తెలిపాడు. అలాగే గుర్మిత్ బాబాని జైల్లో మిగతా ఖైదీల్లాగే చూస్తున్నారని, ఆయనకి విఐపి ట్రీట్మెంట్ ఏమీ లేదని ఆ ఖైదీ చెప్పాడు. 2 సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మిత్ బాబాకు హర్యానాలోని పంచకుల సిబిఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, 15 లక్షల జరిమానా విధించింది. అతనికి ఈ శిక్ష సరిపోయిందా లేదా అనేది మీరు మీ కామెంట్ రూపంలో పెట్టండి. అంతేకాకుండా గుర్మిత్ గురించి మరిన్ని ఎంతో ఆశ్చర్యపరిచే ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి మీరు తెలుసుకోదలుచుకుంటే మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి ఇంకో వీడియో చేస్తాను. మీ తెలుగు ప్లానెట్ అఫీషియల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.